ప్రైజ్ ద లార్డ్. ఈ జూన్ నెల నిమిత్తమై కొన్ని ఆశీర్వాదాలు మీ జీవితం పైన విడుదల చేయాలని ఆశపడుతూ ఉన్నాను. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటం చేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణం పట్టుకొనిరి. దేవుని ప్రజల నిమిత్తమై జూన్ నెల తెరవబడునుగాక. యేసు నామంలో నీవు స్తుతిస్తూ ఉండగానే నీ ముందున్న ఎరికో కూలునుగాక. ఎడారిలో జీవ నదులు ప్రవహించినట్లు నీ హృదయములో కృతజ్ఞతాస్తుతి పొంగి పొర్లునుగాక. నీ నోరు ఆయన చేసిన ఆశ్చర్య కార్యములతో నింపబడునుగాక. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. నేను నీకు తోడయుందును గనుక ఒకే మనుషుని హతం చేసినట్లు మిద్యానీయులను నీవు హతం చేయదు అని సెలవిచ్చెను. ఇశ్రాయేలీలు హీన దశలో ఉన్నప్పుడు వారి మొరను విని వారిని జ్ఞాపకం చేసుకున్న దేవుడు, నీవు ఆయన సన్నిధిలోనికి వెళ్ళి చేస్తున్న ప్రతి మొరకు ఆయన జవాబిచ్చునుగాక. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకొనుగాక. నీ సహాయమునకై గిద్యోను వంటి మనుషులు నిన్ను చేరుదురుగాక. యేసు నామంలో. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 2వ వచనం. నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాటలాడుడి, ఆమె యుద్ధ కాలము సమాప్తమాయెను. యేసు నామంలో మీ ఉద్యోగ ప్రయత్నములలో ఉన్న యుద్ధం, వివాహముల కోసమైన యుద్ధం, మీ వ్యాపార ఎదుగుదల కోసమైన యుద్ధం, అనారోగ్యంతో చేస్తున్న యుద్ధం, ఆర్థిక ఇబ్బందులతో చేస్తున్న యుద్ధం, కుటుంబముల సమాధానం కొరకు చేస్తున్న యుద్ధం యేసు నామంలో ముగించబడునుగాక. దేవుని యొక్క హస్తం నీ శత్రువులకు విరోధముగా లేచునుగాక. యేసు నామంలో. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 4వ వచనం. విడనాడబడిన దానవని ఇక మీదట నీవు అనబడవు, పాడైనదని ఇకను నీ దేశం గూర్చి చెప్పబడదు. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు. నీ దేశం వివాహిత మగును. నీ జీవితములో తృణీకరించబడిన కాలం ముగింపులోనికి వచ్చునుగాక. యేసు నామంలో. నీవు అంగీకరించబడే కాలములోనికి, ఉత్సవము చేసుకుండే కాలములోనికి అడుగు పెట్టుదువుగాక. నీ వివాహము విడుదలగునుగాక. యేసు నామంలో. ఈ నెలలో శుభకార్యములు ఆరంభమగునుగాక. వేచియుండే కాలం, నీ వెయిటింగ్ సీజన్ ముగింపులోనికి వచ్చునుగాక. బోయజు రూతును చేరునుగాక. రిబ్కా ఇస్సాకును చేరునుగాక. నయోమి ఎలియాజరు వంటి సహాయకులు తగిన ఆలోచనలతో ముందుకు వచ్చుదురుగాక నీ జీవితంలో. యేసు నామంలో. నిర్గమకాండం 33వ అధ్యాయం 14వ వచనం. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగచేసేదను. ఈ నెల నీవు విశ్రాంతి పొందే నెలగా ఉండునుగాక. ఆయన సన్నిధి నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరాలము చేయునుగాక. లూకా సువార్త 1వ అధ్యాయం 26 నుండి 28 వచనాల వరకు. 6వ నెలలో గాబ్రియేలను దూత నజరేతను ఊరిలో కన్యక అయిన మరియ యొద్దకు పంపబడెను. ఈ నెలలో అసాధారణమైన దర్శనములు మీరు పొందుకొందురుగాక. ప్రత్యేకమైన ప్రత్యక్షతలు నీ జీవితంలో పొందుకొందువుగాక. దేవుడు నిన్ను దర్శించాడని అనేకులు తెలుసుకొనున్నట్లు ప్రత్యేకమైన రీతిలో నీ దైవ దర్శనములు ఉండునుగాక. దేవదూతలు నీ ఇంటిని దర్శించుదురుగాక. నీ యుద్ధములలో దేవుడు అడుగు పెట్టునుగాక. మార్గము లేని చోట మార్గము కలుగచేయునుగాక. ఈ నెలలో మీ హృదయములు ఉల్లసించున్నట్లుగా ఆయన మిమ్మును దృష్టించునుగాక. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24 నుండి 26 వచనాలు. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగచేయునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.